అమ్మ మరి మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయంటారు? మేషరాశి వారి విషయాన్ని గనక మనం చూసుకున్నట్లయితే మేషరాశి వారికి ఇతరులకి సహకరించడానికి ఎక్కువ శాతం కృషి చేస్తారు. సంఘంలో గుర్తింపు గౌరవం లభిస్తుంది. అలాగే కళాకారులకి విశేషంగా అనుకూలమైన సమయంగా భావించవచ్చు. జీవిత భాగస్వామితో కావచ్చు, కుటుంబ సభ్యులతో కావచ్చు, సంఘంలో గౌరవ మర్యాదలు అన్ని విషయాల్లో కావచ్చు చాలా వరకు అనుకూలంగా ఉండడం, దానివల్ల కొత్త అవకాశాలు లభ్యమవ్వడం, మంచి సమయాన్ని సద్వినియోగపరచుకోవడం, మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవడం, స్నేహ సంబంధాల వల్ల మీకు అనుకూలతలు ఏర్పడడం, దీనివల్ల తల్లి పెద్దలందరితో కలిసి చక్కటి వాతావరణాన్ని ఏర్పరచుకుంటూ ముందుకు వెళ్ళడం, మంచి న్యూస్ లాంటిది మీ మనసుని కొంత ఆనందాన్ని కలిగించే అవకాశాలు లాంటివి కూడా కనబడుతున్నాయి. వృషభ రాశి. అమ్మ తదుపరి రాశి అయినటువంటి వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? మీ యొక్క ఆరోగ్యం మీద తగిన శ్రద్ధ తీసుకుంటారు. అలాగే ఇమ్యూనిటీ పవర్ని పెంపొందించుకుంటారు. శత్రువుల మీద విజయం సాధించడానికి, ప్రత్యర్థుల మీద జయం సాధించడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. నూతన అవకాశాలు, వృత్తిపరమైన అభివృద్ధి, దూర ప్రదేశాల్లో నూతన అవకాశాలు, అంతేకాకుండా ఈ రకమైన కళారంగంలో ఉండే వారికి కావచ్చు, అలాగే జర్నలిజానికి సంబంధించిన వారు, అలాగే విద్యాపరంగా కూడా అభివృద్ధికరంగా ఎక్కువ ఆలోచనలు చేస్తూ వారందరికీ కూడా చాలా వరకు అనుకూలమైన సమయంగా కూడా దీన్ని భావించవచ్చు. అంతేకాకుండా దూర ప్రదేశాల్లో వృత్తి కొరకు ప్రయత్నం చేసేవారు, ముఖ్యంగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశానికి సంబంధించిన విషయాలు మాత్రమే కాకుండా స్త్రీలతో విభేదాలు రాకుండా వృత్తిపరంగా మీతో ఉండే ఉన్నతాధికారులతో కావచ్చు, లేకపోతే మీతో పనిచేసేవారితో కావచ్చు, మాటల విషయంలో ఘర్షణలు లోను కాకుండా జాగ్రత్తగా వ్యవహరించి అనుకూలంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి. మిథున రాశి. మరి మిథున రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? సంతాన వర్గంతో కావచ్చు, మీ యొక్క క్రియేటివిటీ సంబంధించిన విషయాల మీద ఎక్కువ శాతం ఫోకస్ చేస్తూ ముందుకు వెళ్ళడానికి, విశేషంగా కృషి చేయడానికి అవకాశం అనేది ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా మీకు విద్యాపరంగా సంతానం యొక్క అభివృద్ధి కొరకు తీసుకునే ప్రయత్నాలలో, వారి యొక్క ఉన్నత విద్య కొరకు చేసే కార్యక్రమాల్లో చాలా వరకు అనుకూలమైన సమయంగా భావించవచ్చు. వాళ్ళ యొక్క ఉన్నత విద్య విషయంలో, అలాగే వారి యొక్క ఆధ్యాత్మిక అంశాలలో మీ ఆధ్యాత్మిక అభివృద్ధి అనేది ఏర్పడుతుంది. పుణ్యబలాన్ని పెంపొందించుకుంటారు. అయితే మధ్య మధ్య డిస్ట్రాక్షన్స్ రాకుండా జాగ్రత్త పడాలి. దూర ప్రయాణాలకు అవకాశం ఉంది. అది కూడా ఏదైనా చక్కటి ఆధ్యాత్మిక సంబంధమైన ప్రదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. సంతాన వర్గంతో మాత్రం ముఖ్యంగా మీ యొక్క మాటల వల్ల, మీ మాటలు వారి మాటల సంయమనం ఒకే రకంగా లేకపోవడం వల్ల అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాన్ని అధిగమించే ప్రయత్నాలు చేయాలి. కొంత కూల్గా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళి అనుకున్న సమయంలో అనుకున్న పని పూర్తి చేసుకోవాలి.